చేశారు. ఏకంగా కాళేశ్వరంలో అవినీతికి ప్రధానమైనటువంటి కారణం హరీష్ రావు అనేటువంటి కామెంట్స్ చేశారు. సో దీనివల్ల కేవలం హరీష్ రావును టార్గెట్ చేయడమే కాదు, పార్టీ లైన్కు అది భిన్నమైనటువంటి చర్యగా పార్టీ తీసుకుంది. ఎందుకు అనంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇటు న్యాయస్థానాల్లో కావచ్చు, బయట కావచ్చు, కాళేశ్వరం పైన వస్తున్నటువంటి ఆరోపణల్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది. ఎక్కడా కూడా నిబంధనల ఉల్లంఘన జరగలేదు, కాళేశ్వరం నిర్మాణంలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదు అనేటువంటి వాదనని ఇటు పొలిటికల్ సర్కిల్స్లో చేస్తూ వస్తుంది. అదేవిధంగా అటు న్యాయస్థానాలకు వెళ్తూ కూడా చేస్తూ వస్తుంది. కానీ హరీష్ రావు పైన చేసినటువంటి కమెంట్స్తో ఏకంగా అవినీతికి ఎండార్స్ చేసింది కవిత అనేటువంటి ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఏకంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ మాటలను నిన్న కవిత చేసినటువంటి కమెంట్స్ తర్వాత దాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కూడా అదే మాట మాట్లాడారు. నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అదే మాట మాట్లాడారు. అవినీతి జరిగింది అని చెప్పి స్వయంగా కవిత అంగీకరించారు. కాకపోతే ఆమె హరీష్ రావు చేశారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. దానికి కారణం సంతోష్ రావు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సిబిఐ విచారణలో తేలుతాయి. కాబట్టి కవితే స్వయంగా అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని ఎండార్స్ చేసినట్టుగా మాట్లాడాలనేటువంటి ఒక చర్చ జరిగింది. దాంతోపాటుగా ఇది పార్టీ లైన్ ఉల్లంఘించడమే, అంతేకాకుండా లైన్ దాటడమే, ఇది పార్టీని ఒకంత ఇరకాటంలో పెట్టడమే, పార్టీ చేస్తున్నటువంటి వాదనకు భిన్నమైనటువంటి వాదన ఇచ్చి ప్రత్యర్థులకు ఒక అస్త్రాన్ని అందించడమే అనేటువంటి ఒక నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం వచ్చింది. దాంతోపాటుగా ఇంకా కేసీఆర్ మీదనే ఆరోపణలు వచ్చిన తర్వాత పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనేటువంటి కోణంలో ఆమె మాట్లాడినటువంటి మాటల్ని కూడా పార్టీ హైకమాండ్, పార్టీ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాయి. పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనేటువంటి ఒక మాటలు మాట్లాడడం అంటే అది ఇక ఉపేక్షించరా అనేటువంటి మాటలు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి నిన్నటి నుంచి ఈ రోజు వరకు పార్టీ సీనియర్ నాయకులతో, అంతేకాకుండా ఇటీవల పార్టీలో మొదటి నుంచి ఉద్యమకాలం నుంచి ఉన్నటువంటి నాయకులపైన కూడా కవిత టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఉద్యమకాలం నుంచి పార్టీలో కొనసాగినటువంటి జగదీష్ రెడ్డి నాయకత్వం మీద, జగదీష్ రెడ్డిని మీద మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ వెన్నంటి ఉంటూ వస్తున్నటువంటి సంతోష్ రావు మీద, పార్టీకి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి హరీష్ రావు మీద కమెంట్స్ చేయడము, అంతేకాకుండా ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చే విధంగా అవినీతి జరిగింది అని ఎండార్స్ చేసే విధంగా మాట్లాడము, ఇవన్నీ కూడా పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటివి. ఇప్పుడు రాబోయేటువంటి సమీపంలోనే ఒక నెల రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీరాజ్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఆ వెంటనే జడ్పీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి కీలకమైనటువంటి తరుణంలో అసలు అవినీతి జరిగిందని, దానికి ఫలానాలు కారణమని చెప్పి పార్టీ చేస్తున్నటువంటి వాదనకు భిన్నంగా పార్టీ నాయకులే చేశారు అనేటువంటి కోణంలో మాట్లాడడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇది ఇంకా ఉపేక్షించుకుంటూ వెళ్తే ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది పార్టీకి, ఈ తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తుంది. సో రేపు భవిష్యత్తులో కూడా పార్టీలో ఎవరు ఏది మాట్లాడినా కానీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేకుండా చేస్తుంది. ఎందుకు అనంటే ఎవరైనా మాట్లాడితే తన కుటుంబానికి ఒక న్యాయం, బయటి వారికి ఒక న్యాయమా అనేటువంటి ఒక వాదన కూడా తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా పార్టీకి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి కేసీఆర్ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనతో సస్పెన్షన్ వేటు వేసినట్లుగా తెలుస్తూ ఉంది. దాన్ని అధికారికంగా కూడా ఇప్పుడు ప్రకటించారు. అయితే దీనిపైన వేటు వేస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, వేటు వేయకపోతే పార్టీకి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, కవిత వ్యాఖ్యల వల్ల ఏ విధమైనటువంటి నష్టం జరిగింది అనేటువంటి దానిపైన నిన్నటి నుంచి కూడా సుదీర్ఘంగా పార్టీ సీనియర్లతో చర్చించారు కేసీఆర్. అందులో అందరి అభిప్రాయం కూడా వేటు వేయడమే సముచితం. పార్టీలో ఉండి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీలో గందరగోళం ఏర్పడుతుంది, పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడుతుంది, పార్టీ శ్రేణుల్లో స్థైర్యం దెబ్బతింటుంది. రేపు బలంగా జనాల్లోకి ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా క్యాడరు ఉండదు. కాబట్టి సస్పెన్షన్ చేయడం వల్ల ఆమె మాట్లాడేటువంటి మాటల తీవ్రత కూడా తగ్గుతుంది, ఆమె మాట్లాడినటువంటి ప్రభావం కూడా పార్టీ పైన పెద్దగా ఉండదు. పార్టీలో ఉండి, పార్టీ ఎమ్మెల్సీగా ఉండి పార్టీలో కామెంట్స్ చేయడం వల్ల జరిగేటువంటి నష్టమే ఎక్కువగా ఉంటుంది తప్ప సస్పెండ్ చేసిన తర్వాత ఆమె ఏ కామెంట్స్ చేసినా కానీ బయటి వ్యక్తిగా చేస్తారు కాబట్టి ఆ ప్రభావము, ఆ నష్టము కొంత తక్కువగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని సీనియర్లంతా కూడా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత, నిన్నటి నుంచి ఈ రోజు వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఈరోజు సస్పెన్షన్ చేశారు. ఆ మేరకు ఒక ప్రకటనని విడుదల చేశారు. ఇక
నెక్స్ట్ కవిత ఏం చేయబోతుంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అంటే చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటిది ఆమె కూడా ఇప్పటివరకు ఎదురు చూస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక ఆమె కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సొంత పార్టీ పెడతారా? ఇండిపెండెంట్గానే ఆమె ముందుకు వెళ్తారా? లేదంటే జాగృతి పేరిట ఆమె కార్యకలాపాలు నిర్వహిస్తారా? లేదంటే ఇతర పార్టీల్లోకి ఏదైనా పార్టీల్లోకి చేరి ఆమె రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తారా? ఇంకా ఏం చేయబోతున్నారా అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో మాత్రము ఇప్పటి వరకు ఈ విధమైనటువంటి నిర్ణయం, సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక సంకేతాన్ని, బలమైనటువంటి సంకేతాన్ని, పార్టీలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించరు, ఏ స్థానంలో ఉన్నవారు తప్పు చేసినా ఉపేక్షించరు, పార్టీ లైన్ దాటితే ఎవరిపైనైనా కఠిన చర్యలు తప్పవు అనేటువంటి ఒక సంకేతాలను అయితే పార్టీ శ్రేణులకి దీని ద్వారా ఇవ్వడం